బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్ దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాల భూమి ఆక్రమించినట్లుగా కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట్రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదులందాయి. ఆక్రమించిన ప్రాంతాన్ని చదును చేసి ఆ భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి పార్కింగ్ కోసం రెంట్కిచ్చినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. చెరువు ఆక్రమణపై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువు ప్రాంతంలో 10 నుంచి 15 మీటర్ల మేర మట్టిని, రాళ్లను నింపుతూ ఏకంగా చెరువు లోపలికి చొచ్చుకెళ్లి 5 ఎకరాల భూమిని కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. కొండలను తవ్వి భవనాల నిర్మాణం చేసిన కొందరు దుర్గం చెరువుని డంపింగ్ యార్డ్గా మార్చుకున్నారని అధికారులు గుర్తించారు. ఈ భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి పార్కింగ్ కోసం అద్దెకిచ్చారని హైడ్రా అధికారులు ఫిర్యాదులో తెలిపారు. స్కూల్ బస్సులు, ఐటీ సంస్థల వాహనాలకు పార్కింగ్ ఇచ్చి నెలకి సుమారు 50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నట్లు చెప్పారు. దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని హెచ్ఎండిఏ ఇప్పటికే 2014లోనే ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా 160.7 ఎకరాలుగా ఖరారు చేసింది. ఆ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ అక్రమ ఆక్రమణలు కొనసాగుతున్నాయని హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ పేర్కొన్నారు. ఈ ఆక్రమణలతో చెరువు చుట్టూ నిర్మించాల్సిన వాకింగ్ ట్రాక్ పనులకు కూడా తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయని చెప్తున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం హైడ్రా అధికారులు ఎన్ఆర్ఎస్సి, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డ్స్ ఆధారంగా చెరువు అసలు విస్తీర్ణాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు. అదే సమయంలో చెరువు పరిధిలో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించే చర్యలను వేగవంతం చేశారు. దుర్గం చెరువు ఆక్రమణ పోలీస్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అందిస్తారు. దుర్గం చెరువుకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. ప్రభాకర్ రెడ్డితో పాటు తమ్ముడు వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ దుర్గం చెరువుకు సంబంధించిన 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి తన సంబంధించినటువంటి సొంత ట్రావెల్ కు చెందిన వెహికల్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ను ఇక్కడ పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం అక్రమ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్రమంగా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి కొన్ని వెహికల్స్ ను పార్క్ చేస్తున్నారు. దాని ద్వారా డబ్బులు కూడా ఆర్జిస్తున్నారు అని చెప్పి హైడ్రా గుర్తించింది. నెలకు 50 లక్షల రూపాయల వరకు ఇక్కడ పార్కింగ్ నుంచి తనకు అదనంగా వస్తున్నట్లుగా గుర్తించారు హైడ్రా అధికారులు. హైడ్రా అధికారి క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. హైడ్రా ఈ మొత్తం స్థలాన్ని మేము రక్షిస్తున్నాము అని చెప్పి ఎంటైర్ ఫెన్సింగ్ కూడా నిర్మించింది హైడ్రా. ఇక్కడ కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. 2014లోనే ఎఫ్టీఎల్ మొత్తం 160 ఎకరాలుగా ఉన్నట్లుగా గుర్తించారు. కానీ ప్రస్తుతం ఆ 160 ఎకరాలకు సంబంధించిన వాటిలో 5 ఎకరాల స్థలం కబ్జాకు గురైంది అని చెప్పి హైడ్రా అధికారి క్రాంతి ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం హైడ్రా కూడా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసింది. ఇక్కడ పెట్టినటువంటి పార్కింగ్ లో ఏవైతే వెహికల్స్ ఉంచారో వాటన్నింటినీ తీసివేయించారు. మనం చూస్తున్నటువంటి మొత్తం దీంట్లో చేపట్టినటువంటి నిర్మాణాల్లో దాదాపు 10 నుంచి 12 మీటర్ల వరకు రాళ్లు, మట్టిని ఏర్పాటు చేశారు. మొత్తం చెరువులోకి చొచ్చుకొని మరీ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం చూడొచ్చు ఇటువైపు గుర్రపు డెక్క ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ఉంది, ఈ గుర్రపు డెక్క ఉంది. మరోవైపు స్ట్రైట్ గా చూస్తే అటువైపు కూడా వాటర్ ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల స్థలాన్ని పూర్తిగా చెరువులోకి చొచ్చుకొని పోయారు. మనం చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది చెరువు చుట్టూ ఉన్నటువంటి ఆనకట్ట ఏ విధంగా ఉందో. కానీ ఏకంగా వాటన్నిటిని ధ్వంసం చేశారు. లోపల దాకా చొచ్చుకుపోయి దాదాపు 10 నుంచి 12 మీటర్ల ఎత్తున రాళ్లు, మట్టిని ఏర్పాటు చేసి మొత్తం స్థలాన్ని చదును చేశారు. ఓపెన్ ల్యాండ్ మాదిరిగా మార్చి కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ట్రావెల్ బస్సులను ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు అక్రమంగా. వాటితో పాటు కొంత స్థలాన్ని కూడా ప్రైవేట్ వెహికల్స్ ను పార్క్ చేయడానికి అద్దెకిస్తున్నారు. వీటి ద్వారా నెలకు 50 లక్షల రూపాయలు తనకు ఆదాయంగా వస్తున్నట్లుగా కూడా తెలిసింది. సో ప్రస్తుతానికి అయితే హైడ్రా అధికారులు ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ వెహికల్స్ కూడా ఉంచట్లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక్కడ హైడ్రా వెహికల్ ను కూడా ఉంచి ఎవరు వెహికల్స్ పార్క్ చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మాదాపూర్ పిఎస్ లో నమోదైనటువంటి కేసు కూడా చూడొచ్చు. కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు తమ్ముడు
కొత్త ప్రభాకర్ రెడ్డి తమ్ముడు వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఇద్దరు కలిసి ఈ ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా ఇక్కడ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి వెహికల్స్ కు అద్దెకిస్తున్నట్లుగా గుర్తించారు. సో ప్రస్తుతానికైతే అటు హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేశాం, చర్యలు తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, దుర్గం. దుర్గం చెరువు కబ్జా చేశాననేది పూర్తిగా నిరాధారమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చిట్చాట్లో అన్నారు. తనపై కక్షతో కేసు పెట్టారని అన్నారు. హైకోర్టులో ఆక్షన్ పెడితే 2 ఎకరాలు కొన్నామని, ఆ తర్వాత చెల్లదని టీడీఆర్ ఇచ్చారని తెలిపారు. అనంతరం దుర్గం చెరువు నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, లహరి ఎస్టేట్, హరిబాబు భూములు పక్కనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రైవేటు పార్కింగ్ కి ఇచ్చినందుకు తనపై కేసు పెట్టారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. దుర్గం చెరువులో తనకి భూమి లేదన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. రోడ్లు, చెట్ల కింద వాహనాలు పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారని వెల్లడించారు. అక్కడ ప్రభుత్వ భూమి లేదని, ప్రైవేటు బస్సులు పార్కింగ్ చేస్తారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగతంగా తనపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదులో హైడ్రా కనిపిస్తోందన్నారు. ఈ కేసుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో పోలీసులకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. బేషరతుగా కేసు ఉపసంహరించుకోకపోతే FTL పరిధిలో నిర్మించిన ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.